ఆ స్వామి ఆశీస్సులతో 14వ వారం పూజ అయితే ప్రశాంతంగా విజయవంతంగా అయితే పూర్తయిపోయిందండి. బై ద వే దిస్ ఈజ్ అపర్ణ అండ్ వెల్కమ్ టు నారియప్ప 143. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటి అంటే, నిన్న మండే కదా అండి, నేను 16 సోమవారాల వ్రతం అయితే చేస్తూ ఉన్నాను కదా, దానిలో భాగంగా నిన్న 14వ వారం పూజ అయితే విజయవంతంగా అయితే పూర్తి చేసుకున్నాను. సో అదే ఈ వీడియో అన్నమాట. సో ఇంకా 16 వారాలు, ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలిన్నాయి. ఇంకా ఆ 2 వీక్స్ కూడా చేసుకోవడానికి నాకు తగినంత శక్తి, ధైర్యం ఇమ్మని చెప్పేసి శివని అయితే అడిగేశాను అన్నమాట. సో ఈ కార్తీక మాసంలో చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకు అని అంటే 3 వీక్స్ అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నాను నాన్ స్టాప్గా. సో ఇంకా లాస్ట్ వీక్ అయితే కుదురుతుందో లేదో చూడాలన్నమాట. ఆ స్వామి దయ వల్ల లాస్ట్ వీక్ కూడా కుదిరితే హ్యాపీగా అయితే పూజ చేసేసుకుంటాను. కార్తీక మాసం 4 సోమవారాలు చేసుకున్నాను తృప్తి అయితే ఉండిపోతుంది నాకు. సో ఇంకా స్వామిని అయితే అలాగే వేడుకున్నాను. లాస్ట్ వీక్ కూడా నాకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ పూజ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకం లేకుండా హ్యాపీగా అయిపోవాలని చెప్పేసి అయితే వేడుకున్నానండి. సో చూస్తూ 14 వీక్స్ అయితే అయిపోయినాయి. చెప్పా కదా, ఆల్రెడీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, స్టార్ట్ చేసేంతవరకే అయ్యో చేయగలమా లేదా, ఇంత ప్రాసెస్ ఇన్ని వీక్స్ అనుకుంటాం, కానీ వన్స్ స్టార్ట్ చేసాము అంటే టప్ప అయిపోతూ ఉంటాయండి. అరే అప్పుడే 12 వీక్సా, అప్పుడే 13 వీక్సా, అప్పుడే 14 వీక్సా అని అనుకుంటాం అనమాట. మనకి తెలియకుండానే డేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నేనే అనుకున్నాను 16 వీక్స్ అంటే ఫాస్టింగ్తో ఉండాలి, నేను చేయగలనా లేదా అని చెప్పేసి నేనే అనుకున్నాను చాలాసార్లు. చాలా భయపడ్డాను కూడా స్టార్ట్ చేయడానికి. సో ఇది ఎప్పుడో చేసుకోవాల్సిన పూజ అనమాట. నేను 2 ఇయర్స్ నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ ఇయర్ అయితే చేశాను అనమాట. సో ఏదైనా స్టార్ట్ చేసే వరకు నేనైతే చాలా భయపడ్డాను. అయ్యో చేయగలనా లేదా, దట్టు ఫాస్టింగ్ అయితే ఉండాలి డే అంతా, ఇంట్లో ఖాళీగా ఉంటే ఓకే, కానీ బయటకు వెళ్ళి జాబ్స్ చేసుకునే వాళ్ళం ఉండగలమా లేదా అని చెప్పేసి 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాత సరే స్టెప్ అయితే తీసేసుకున్నాము, అంతా శివయ్య దయ అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట. సో విజయవంతంగా అయితే ఈరోజు 14th వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే మా పాప కూడా వచ్చిందని చెప్పేసి తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టేసుకోవడానికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. ఈసారి అయితే మా పాప అయితే ముగ్గు వేస్తూ ఉంది. ఎప్పుడు నేనే వేస్తాను కానీ బట్ ఈసారి అయితే తను తీసుకుంది అనమాట. యాక్చువల్గా ఎప్పుడు కార్తీక మాసంలో ఎవ్రీ మండే లేదు అంటే పౌర్ణమికి తప్పకుండా తులసమ్మ దగ్గర అయితే దీపం పెడతాను. 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటూ ఉంటాను అనమాట. బట్ ఈసారి ఎందుకో కుదరలేదు, హడావిడిలో బిజీగా ఉండి మర్చిపోయాను. సరే అలాగూ మండే కదా అని చెప్పేసి ఇంటికి రాగానే ప్రశాంతంగా హాయిగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూర్చొని ప్రశాంతంగా చాలా ఇదిగా ఆనందంగా అద్భుతంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాము. ఒత్తులు అయితే వెలిగించేసుకున్నాం అనమాట. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యారు. సో చూడండి 365 ఒత్తులు అయితే వెలిగించేసుకున్నాం అనమాట. సో ఇంకా మా పాప అయితే హారతిస్తూ ఉంటే గంటది కొట్టుకుంటూ మంచిగా అక్కడ కూర్చుని ఓం నమః శివాయ అనుకుంటూ మంచిగా పూజ అయితే చేస్తూ ఉంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట మా పాప ముగ్గ వేసుకొని పూజ అయితే చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది యాజ్ ఏ మదర్గా. సో 14వ వారం పూజ ఈ విధంగా అయితే పూర్తయిపోయిందండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. సో దిస్ ఈజ్ ద వ్లాగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.